ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఐటీ విప్లవం వెల్లువలా వ్యాపిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని ఐటీ ఉద్యోగులు, యువత డిమాండ్ చేస్తున్నారు. నిర్భయంగా తమ నినాదాన్ని ఆన్లైన్ పిటిషన్ ద్వారా వినిపిస్తున్నారు. సీఎం చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలి. వెల్లువపై నిరసన. ఆన్లైన్ పిటిషన్పై వేల మంది సంతకాలు. ఓటుకు కోట్ల కేసులో బాబు పాత్రపై విచారణకు డిమాండ్. 3 రోజుల్లో 12,000 మంది సంతకాలు. సంతకాల సేకరణ చేపట్టిన change.org. ఓటుకు కోట్ల కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రాసిక్యూట్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుకు ఆన్లైన్ పిటిషన్ పంపేందుకు change.orgలో శ్రీకారం చుట్టారు. ఈ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ యువత సంతకాలు చేసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే ఆలస్యం. 3 రోజుల్లో వేల మంది సంతకాలు చేశారు. రోజు రోజుకి ఈ సంతకాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక ముఖ్యమంత్రిని విచారించాలని ఆన్లైన్లో వేల మంది సంతకాలు చేయడం సంచలనంగా మారింది. దేశంలోని ఏ సీఎంకు ఎదురవని చేదు అనుభవం చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. ఈ విప్లవంపై ఫేస్బుక్, వాట్సాప్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా మూతపడిన ఓటుకు కోట్ల కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ఏసీబీ కూడా అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. మహానాడు వేదికగా జరిగిన కుట్రను ఛార్జిషీట్లో వివరించింది. స్టీఫెన్సన్తో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. ఆ టెన్షన్లో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆన్లైన్ పిటిషన్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.